మీకు తమ్నేల్ చూస్తేనే అర్థమై ఉంటది. అన్ఎక్స్పెక్టెడ్ కత్తులు ఉన్నాయి సాయితట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా అనే సాంగ్ రైటర్ అండ్ యాక్టర్ అన్న, ప్రొడ్యూసర్ ఆల్సో. ఆ అన్నని కలిసినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ ముచ్చట ఏంటంటే నేను మా అమ్మ మ్యారేజ్కి వెళ్ళినాం. తర్వాత మా డాడీ అయితే వచ్చిండు. నేనైతే మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నా. నేనైతే మొత్తానికి అయితే రెడీ అయినా. ఇందాక మా అమ్మ అయితే రెడీ అయింది. నేను రెడీ కానేమో తర్వాత వెళ్తానేమో అనుకున్నా. బట్ మా అమ్మ ఏమన్నదంటే, నువ్వే నాతో రా మ్యారేజ్ కి, నాన్న కాదు, నాన్న తర్వాత వస్తాడు అన్న. సో అందుకని చిన్న రెడీ అవుతున్నా. చిన్న డ్రెస్సింగ్ అనమాట. బాగుంది టీ షర్ట్, మంచి మీనింగ్ కూడా ఉంది. ఇది బాగుంది కానీ కొంచెం ముడతలు ముడతలు ఉంది. లైక్ నేను ఏం చేసిన అంటే వేసుకుంటలేను కదా కొత్తది అని చెప్పి మూలకి వేసిన. సో వేసుకొని ముడతలు ముడతలు ఉంటది. బట్ వేరే టీ షర్ట్ కూడా ఉంది. ఇది వేసుకున్నా అది వేసుకున్నా అవుతుంది. బాగుంది. ఎట్లా లోడాస్ ఉంది టీ షర్ట్, లోడాస్ ఉంది టీ షర్ట్ అయితే. లోడాస్ ఉంది టీ షర్ట్. ఈ టీ షర్ట్ కన్నా ఇంకో టీ షర్ట్ ఉంది, అదొకసారి ట్రై చేద్దాం. సో ఇది వేద్దాం. టీ షర్ట్ బాగుంటది. ఇది చూడడానికి ఇట్లా ఉంది అని టీ షర్ట్ బాగుంటది. ఎంతో ఇష్టపడి ఉంటున్నా. లైట్ కలర్ ఉంటది, బాగుంటది టీ షర్ట్. టీ షర్ట్ లుక్ ఇస్తుంది. సో మనం లైట్ చూసాం అనుకో, మొత్తానికి అయితే నేనైతే రెడీ అయితే అయిపోయినా. ఇప్పుడైతే పెళ్లి హాల్కి అయితే వెళ్ళిపోయే టైం అయితే అయింది. రైట్ మేమైతే టోటల్ రెడీ అయిపోయాక బండి అయితే తీసినాం. మా అమ్మ నేనైతే పెళ్లికి అయితే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వెళ్ళినాం. వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దానికైతే పెళ్లి హాల్కి అయితే వచ్చేసినాం. పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల అయితే ఫోటోలు దిగుతున్నారు. మీకు అందరికి వ్యూ పెడతా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఫోటోలు దిగుతున్నారు హ్యాపీగా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే, మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలిసి హాయ్ బాయ్ చెప్తుంది చిన్నప్పటిలోను. అందరూ ఎవరి పనిలో వాళ్ళే ఉంటే మన పనిలో మనం ఉండాలి కదా. అయితే ఫుడ్ ఎడబెడుతున్నారని అటు ఇటు అయితే చూస్తున్నా. సో మా అమ్మ నేను కలిసి మా పెద్దమ్మ కలిసి ఫుడ్ కార్డ్కి అయితే వెళ్ళినాం. ఫుడ్ కార్డ్కి పోయి ప్లేట్ పట్టిన, చూస్తే మాత్రం చికెన్ బిర్యానీ ఉందన్నారు. నేనైతే ఇచ్చి పడేద్దామని చెప్పి అయితే లైన్ కట్టిన. చికెన్ బిర్యానీ వేసుకొని సైడ్కి అయితే గ్రేవీ మటన్ వేసుకున్నాను. చికెన్ బిర్యానీ అయితే ఒక పట్టు పట్టేసిన తర్వాత హ్యాండ్ వాష్కి అయితే వచ్చిన. చికెన్ బిర్యానీ అయితే హైలైట్ ఉంది. సో మొత్తానికి అయితే నేను ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఇంకో హ్యాండ్తో హ్యాండ్ కట్టుకుంటున్నా. బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిందామని అయితే వెళ్తున్నాం. అడికెళ్ళి చూస్తే అందరూ అయితే ఐస్ క్రీమ్ మీద అయితే ఎగబడరు. నేనైతే నార్మల్గా తీసుకున్నా. ఇక్కడనైతే అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. ఇక్కడనైతే ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ బాగుంది. ఫస్ట్ అయితే మా పెద్దమ్మకును మా అమ్మకైతే తీసుకోవడానికి వచ్చిన 2 కప్స్ ఐస్ క్రీమ్స్. సో 2 అయితే తీసుకొని పక్కెట్టుకున్నా. స్పూన్స్ తీసుకున్నా. పెద్దమ్మకును మా అమ్మకైతే ఐస్ క్రీమ్లు అయితే ఇచ్చేసి నేను తినడానికి అయితే వెళ్ళాను. నేనైతే ఒక్కటి కాదు 2 ఐస్ క్రీమ్లు అయితే తినేసిన. ఈ పిల్లలు అయితే ఒక్కొక్కడు 3, 4 తిన్నారు. నేనైతే ఐస్ క్రీమ్ తినడం కంప్లీట్ చేసి అమ్మకి చెప్పిన, ఇక నేను వెళ్తా అమ్మ అంటే సరే వెళ్ళరా అన్నది. సో నేను కూడా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. దానికైతే మా అమ్మనైతే ఆన్నే ఉంచొచ్చినాం. మళ్ళీ మా నాన్న వెళ్తాడు. ఎందుకంటే మాకు షాప్ ఓపెన్ ఉండాలి కాబట్టి మా నాన్న ఒకసారి పోవాలి, నేను ఒకసారి పోవాలి. అయితే ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్నని పంపిస్తాను. మా డాడీ కూడా కొంచెం ఎంజాయ్ చేసి పెళ్లిలో అమ్మని తీసుకొని అయితే వస్తాడు. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా మళ్ళీ షాప్కి. సో అది ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నేనైతే అలా ఒంటరి ప్రయాణం చేయంగా సడన్ సర్ప్రైజ్గా కత్తులు ఉన్నాయి సాయి తొట్ల అనే సాంగ్ ఫేమ్ హీరో మహేష్ అన్న కలిసిండు నన్ను అన్ఎక్స్పెక్టెడ్గా. మీరు మొత్తానికి అయితే అన్న నేను కలిసిన. కత్తులు ఉన్నాయి సాయి తొట్ల అనే సాంగ్ అన్న ఫేమస్ చాలా. అన్ఎక్స్పెక్టెడ్ కత్తులు ఉన్నాయి సాయి తొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా అనే సాంగ్ రైటర్ అండ్ యాక్టర్ అన్న, ప్రొడ్యూసర్ ఆల్సో.
ఆ అన్నని కలిసినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ మీకు తమ్నేల్ చూస్తేనే అర్థమై ఉంటది. కానీ ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే లైక్ ఆ టీజర్ సాంగ్ మినిమం ఒక 2-3 మంత్సే ఊపింది జనాలని. లైక్ ఏ డీజే నచ్చినా గానీ కత్తులు ఉన్నాయి అంతే. అట్లా ఉంటది అన్నతోని. అన్నకి మళ్ళీ ఒక హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ అన్న, నన్ను గుర్తుపట్టి మరీ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అన్న. నెక్స్ట్ వాక్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్.